హలో ఫుడీస్, టేస్టీ అండ్ ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయే ఫిష్ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్గా మనం ఫిష్ని చాలా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక బాండీలోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని తీసుకుందాము. అది కొంచెం హీట్ అయ్యాక దీంట్లోకి మనం కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాము. కరివేపాకు ఏంటి అంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది ఫిష్ పులుసుకి. నెక్స్ట్ ఇది కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి మనం ఫస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా మంచి పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నాక ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఎప్పుడైనా ఇలా ఫ్రెష్ది వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా మంచిగా వేగాక ఇందులోకి ఒక టమాటో అనేది నేను యాడ్ చేశాను. అది వీడియో అనేది స్కిప్ అయింది. సో మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, లేదు అంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచిగా వేగాక ఇందులోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకున్నాము. పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకున్నాము. ఆ తర్వాత ఇందులోకి మనకు కారం రుచికి తగినంత, మీరు ఎంత స్పైసీ తింటే అంత కారం వేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ రెండు కూడా మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఫస్ట్గా నేను చింతపండు పులుసు అనేది పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ. దాన్ని ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని కొంచెం మరగనిద్దాము. పులుసు కన్సిస్టెన్సీ మనకి ఎంతవరకు కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మరగనిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అవుతూ ఉండాలి వాటర్ అనేది. ఈ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అది వీడియో అనేది స్కిప్ అయింది, మీరు కూడా యాడ్ చేసుకోండి సాల్ట్. లాస్ట్గా దీంట్లోకి నేను జీలకర్ర మెంతుల పొడి కూడా వేసాను. అది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనకి ఫిష్ పులుసుకి. ఆ తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఫిషెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఈ అన్ని ఫిషెస్కి మనం వేసిన మసాలాస్ అన్నీ పట్టేలా మంచిగా బాయిల్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఫిష్ పులుసు అనేది టేస్ట్ పీసెస్కి కూడా చాలా బాగా పట్టుకుంటుంది. ఇలా అన్ని పీసెస్ వేసాక గరిటె పెట్టకూడదు ఎప్పుడైనా సరే. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మూవ్ చేస్తూ ఉండాలి మనం బాండీతోనే. అలా అయితేనే ఫిష్ పీసెస్ అనేది చాలా బాగుంటాయి విరిగిపోకుండా. ఇలా కాసేపు ఒక 10 to 15 minutes మనం మరగనిస్తే సరిపోతుంది. చూస్తున్నారుగా, ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి. ఆ టైంలో మనకి అర్థమవుతుంది ఫిష్ అనేది రెడీ అయిపోయింది అని. సో ఈ టైంలో మీరు ఎంత కన్సిస్టెన్సీ కావాలి, పులుసు చిక్కగా ఉండాలా ఇంకొంచెం పలుచగా ఉండాలా అనేది డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో మనం బాండీని ఇలా కదుపుతూ ఉంటే కింద అడుగంటకుండా ఉంటుంది. లాస్ట్గా నేను పీస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. సో పీస్ మంచిగా ఉడికింది. లాస్ట్కి మనం దీంట్లోకి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ అండ్ ఈజీగా మనకి ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.